యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం దినమున దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవించబోతున్నారు, ఆస్వాదించబోతున్నారు. సియోన్లో నుంచి గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఉదయం లేచారు, ప్రార్థన చేసుకున్నారు, మందిరానికి సిద్ధపడుతున్నారు. త్వరగా వెళ్ళండి. దేవుడి మందిరాల్లో ప్రభు యొక్క సన్నిధిని అనుభవించండి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. విల్ షేర్ ద లార్డ్ విత్ హోల్ మై ఫ్యామిలీ. మీరందరూ కూడా కుటుంబంగా దేవుని సన్నిధిలోకి రండి. దేవుని సన్నిధిలో నిత్య సంతోషం, ఆనందం అనుభవిస్తారు. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఉదయకాల సమయంలో ప్రవహిస్తున్నాడు. ఆయన నీ కార్యము నెరవేర్చను. దేని బిడ్డలారా, ఈ రోజు ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని మందిరాల్లో ఉన్నారో మీ అందరి కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడంట. అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ పిల్లల చదువు విషయంలో, మీ వ్యాపార విషయంలో, మీ పిల్లల వివాహ విషయంలో, అంతేకాదు వివాహమైన బిడ్డల విషయాల్లో, గర్భఫల విషయంలో కూడా దేవుడు తన కార్యమును జరిగించబోతున్నాడు. ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని బిడ్డలారా, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నీ కార్యాన్ని నేను నెరవేర్చబోతున్నాను. ఎంత అద్భుతమైన వాగ్దానం! దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? ఏ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దేవుడు సమస్తం ఎరిగిన వాడు. నీ హృదయాన్ని చూస్తాడు, నీ కన్నీరు చూస్తాడు, నీ వేదన చూస్తాడు, నీ దుఃఖం చూస్తాడు. ఇవన్నీ చూసిన దేవుడు అంటున్నాడు, నీ కార్యము నేను నెరవేర్చబోతూ ఉన్నాను. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు ఎన్నో భరిస్తూ ఉన్నాం. దేవుని కార్యం, ఒక్క కార్యం నా జీవితంలో జరగాలి ప్రభు అని ఎంతో రోజులు ఎదురు చూస్తూ, అడుగుతూ, బ్రతిమలాడుతున్నావు కదా. దేవుడి ఉదయకాల సమయంలో, ఈ ఆదివార సమయంలో దేవుడు మీ పక్షమున గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ ఆదివార సమయంలో ఎంతమంది వాగ్దానాన్ని నమ్మకంతో రిసీవ్ చేసుకుంటున్నారు. త్వరలోనే దేవుని ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యం, అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యమైన కార్యాలతో నింపాలని, ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యం చేయాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ నెలలోనే ఆ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈ అద్భుతాన్ని చూడబోతున్నారు. అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, నీ కార్యం నెరవేర్చాలని, గొప్ప శుభవర్తమానం నీకు వినిపింపజేయాలని దేవుడు కోరుతున్నాడు. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దర్శించునుగాక. ఆయన ఆశీర్వాదాలతో, ఆయన కృపలతో దేవుడు మిమ్మల్ని నింపి బలమైన కార్యాలు మీ పక్షాన జరిగించాలని ఆశపడుతున్నాడు. చాలా మంది ఎదురు చూసి, ఒక్క మేలు చేయి ప్రభువా, ఒక్క కార్యం చేయి ప్రభువా, భయపడకండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, మీ జీవితంలో బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు, ఆయన నీ కార్యము నెరవేర్చును అని మాట్లాడారు కనుక ప్రభువా, ఇప్పుడే మా బిడ్డలందరి జీవితాల్లో నీ కార్యాలు జరుగునుగా కానీ పలుకుతున్న అద్భుతాలు, స్వస్థతలు, మహత్తరమైన కార్యాలు ఒక్కొక్క జీవితంలో జరిగించండి. ఈ ఆదివార సమయంలో ఒక్కొక్కరు నింపండి, బలపరచండి, మేలుతో తృప్తిపరచమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం, ఆయన నీ కార్యము నెరవేర్చు. డు నాట్ బి ఫియర్. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన నీ కార్యాన్ని నెరవేర్చాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.